హాయ్ ఫ్రెండ్స్, పాకిస్తాన్ ఇప్పుడు భారత్ అండ్ ఇజ్రాయెల్లను చూసి వణికిపోతున్న పరిస్థితుల్లో ఉంది. ప్రస్తుతం ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ అమెరికా దళాల మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో నెక్స్ట్ టార్గెట్ పాకిస్తానే అని ఇజ్రాయెల్ గతంలోనే స్పష్టంగా తేల్చి చెప్పింది. తద్వారా ఆ దేశంపై ఎప్పుడెప్పుడు యుద్ధం జరుగుతుందా అని ఆ దేశ నేతలు భయపడుతూ ఉన్నారు. రీసెంట్ గానే పాకిస్తాన్ అధ్యక్షుడిగా ఉన్న అలీ జర్దారీ దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశం ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన తర్వాత దాన్ని పాజ్ మాత్రమే చేసింది. దాన్ని మళ్ళీ ఎప్పుడైనా రివ్యాంప్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా త్వరలోనే తమ దేశంపై ఆపరేషన్ సింధూర్ 2.0ను నిర్వహించేందుకు ఆ దేశం సిద్ధంగానే ఉంది అని ప్రకటన చేశారు. అంతేకాకుండా ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ తాజాగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే భవిష్యత్తులో అంటే ఇరాన్తో యుద్ధం జరిగిపోయిన తర్వాత భారతదేశం అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఈ రెండు దేశాలు కలిసి పాకిస్తాన్ను కార్నర్ చేసే అవకాశం ఉంది. ఇందులో ఇజ్రాయెల్ సైతం కలిసి వస్తే ఖచ్చితంగా తమ దేశం తీవ్ర ఇబ్బందుల్లో గురి అవుతుంది. తద్వారా తమ దేశానికి మనుగడ సాగించేందుకు సైతం అవకాశం ఉండదు. దీన్ని ఇప్పటి నుంచే అందరూ కూడా దృష్టి సారించాలి. ప్రపంచ దేశాలు ఈ పరిస్థితి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేయాలి అనే విధంగా ఆయన సైతం వ్యాఖ్యానించారు. అంటే ఖచ్చితంగా ఆ దేశ నేతల్లో ఏదో ఒక భయం అనేది అలుముకుంది అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మరి పాకిస్తాన్ నేతల్లో ఈ భయం ఎందుకు వచ్చింది అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకునే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే నిజానికి పాకిస్తాన్లో ఈ భయం నెలకొనడానికి ప్రధాన కారణం ఒకటి ఉంది. అదే ఇజ్రాయెల్ భౌగోళిక స్థానం చాలా ప్రత్యేకమైనది. ఆ దేశంలో యూదులు చాలా ఎక్కువ మంది ఉంటారు. దాని చుట్టుపక్కల దేశాల్లో మొత్తంగా అరబ్ నేషన్సే ఉన్నాయి. ఈ అరబ్ నేషన్స్ ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా కొన్ని దశాబ్దాలుగా పనిచేశాయి. ఆ తర్వాత యూదులను తాము ఏమీ చేయలేము అని నిర్ణయించుకున్న తర్వాతనే చాలా వరకు ఈ అరబ్ నేషన్స్ అన్నీ కూడా ఇజ్రాయెల్కు అనుకూలంగానో లేకపోతే తటస్థంగానో ఉండటం స్టార్ట్ చేశాయి. ఇప్పుడు ఆ దేశానికి వ్యతిరేకంగా ఉన్న దేశాలు ఏవైనా ఉన్నాయి అంటే అది ఇరాన్ అండ్ పాకిస్తాన్ మాత్రమే. ఇక మిగిలిన చిన్న చిన్న దేశాలు ఉన్నాయి కానీ అవి అంతగా ఇంపాక్ట్ చూపించవు. సో ఈ ఇరాన్ అండ్ పాకిస్తాన్ రెండు చాలా కీలకమైన దేశాలు. అందువల్లనే ఇప్పుడు ఇరాన్ను పూర్తిగా తమ హస్తగతంలోకి తెచ్చుకునేందుకు ఇజ్రాయెల్ అమెరికా సహాయంతో ఇప్పుడు యుద్ధాన్ని స్టార్ట్ చేసింది. ఇది జస్ట్ 3 వారాల్లోనే ఆగిపోతుంది అని ట్రంప్ సైతం ప్రకటన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ 3 వారాల్లో ఇరాన్లోని అధినేతలంతా కూడా ఇజ్రాయెల్ చెప్పు చేతల్లోకి వెళ్ళిపోతే గనుక ఖచ్చితంగా నెక్స్ట్ టార్గెట్ పాకిస్తానే అని మాత్రం మనం చెప్పుకోవాలి. ఎందుకంటే పాకిస్తాన్ సైతం ఈ అరబ్ దేశాల్లో తన ప్రభావాన్ని చూపించుకునేందుకు ఇజ్రాయెల్ను పదే పదే వ్యతిరేకిస్తూ వచ్చింది. ఆ దేశాన్ని తాము పూర్తిగా నాశనం చేస్తాము అనే విధంగా పాకిస్తాన్ ప్రకటనలు చేసింది. దీంతో పాటు ఇటు ఇజ్రాయెల్ అండ్ గాజా మధ్య జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ ముఖ్యంగా హమాస్ ఉగ్రవాదులకే మద్దతిస్తూ వచ్చింది. వాళ్లకు ఆయుధ సపోర్ట్ సైతం చేయడానికి ముందుకు వచ్చింది. తెర వెనుక ధన సహాయం సైతం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళకైతే నైతిక మద్దతు పూర్తిగా పాకిస్తాన్ నుంచి లభించింది. కాబట్టి ఇజ్రాయెల్ దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. పాకిస్తాన్ లాంటి దేశాన్ని తాము కంట్రోల్ చేయలేకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో తమ సార్వభౌమాధికారానికే పెను సవాల్గా మారుతుంది అని ఇజ్రాయెల్ భావిస్తుంది. అయితే పాకిస్తాన్ దగ్గర ఇప్పుడు అణ్వాయుధాలు ఉన్నాయి. ఈ అణ్వాయుధాలను ఎదుర్కోవాలి అంటే ఇజ్రాయెల్ దగ్గర అణ్వాయుధాలు లేవు. కాబట్టి అది అంత ఈజీగా సాధ్యం కాదు. తద్వారా భారత్ అండ్ ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ల సహాయంతో పాకిస్తాన్ని న్యూట్రలైజ్ చేయడానికి ఏదో తెర వెనుక పథక రచన జరుగుతోందనే చెప్పుకోవచ్చు. అందుకే మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య స్నేహ సంబంధాలు చాలా ఎక్కువగా జరిగాయి. రీసెంట్గా యుద్ధం స్టార్ట్ కాకముందే మోదీ ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్ళి వచ్చారు. ఇలా పర్యటనలు చేస్తున్న సమయంలోనే పాకిస్తాన్ను ఏ విధంగా న్యూట్రలైజ్ చేయాలి అని ఈ రెండు దేశాలు చర్చించుకున్నట్లు సమాచారం. సో భారతదేశం దగ్గర ఈ అణ్వాయుధాలు ఉన్నాయి కాబట్టి పాకిస్తాన్ మనపై ఈ ఆయుధాలను ప్రయోగించే పరిస్థితులు అస్సలు లేదు. సో ఇది జస్ట్ ట్రెడిషనల్ వార్గా మాత్రమే మిగిలిపోతుంది. ఈ ట్రెడిషనల్ వార్లో పాకిస్తాన్ను మనం చాలా వరకు తుక్కుగా ఓడించడానికి సిద్ధంగానే ఉన్నాం. ఆపరేషన్ సింధూర్ 1లో మనం ఇదంతా కూడా చూస్తూనే ఉన్నాం. ఆ దేశంలో మొత్తంగా నూర్ఖాన్ ఎయిర్ బేస్తో పాటు అనేక వైమానిక స్థావరాలు అండ్ కరాచీ పోర్టు ఇవన్నిటినీ మనం ధ్వంసం చేసేసాం. ప్రస్తుతం పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో కూడా ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లు పెద్ద ఎత్తున పాకిస్తాన్పై అటాక్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా అసలు వైమానిక దళమే లేని ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు ఏకంగా
నూర్ ఖాన్ ఎయిర్ బేస్పై డ్రోన్లను ప్రయోగించి పూర్తిగా నాశనం చేయడానికి వాళ్ళు ప్రయత్నాలు చేశారు. అందులో చాలా వరకు సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఆఫ్ఘనిస్తాన్ కూడా తాము పాకిస్తాన్లోని వైమానిక స్థావరాలను ధ్వంసం చేసే స్థాయిలో ఎదిగిపోయాం అని ప్రకటనలు చేస్తూ ఉండడాన్ని చూస్తూ ఉంటే ఖచ్చితంగా పాకిస్తాన్ ఎదుర్కోవడానికి ఈ రెండు దేశాలు కనుక కలిస్తే ఆ దేశంలో ఉగ్రవాదమే కాదు కదా, పూర్తిగా అణ్వాయుధాలు సైతం ధ్వంసం అవుతాయి అని ప్రస్తుత రాజకీయ పరిణామాల ద్వారా చూస్తూ ఉంటే అర్థమవుతుంది. నిజానికి ఇజ్రాయెల్ కనుక పాకిస్తాన్ను కాంక్వేర్ చేయడానికి గతంలోనే అంటే 1980లోనే ప్రయత్నాలు చేసింది. అప్పుడప్పుడే పాకిస్తాన్ ఈ అణ్వాయుధాల తయారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆ దేశంలో కహుటా అనే ప్రాంతంలో ఈ అణ్వాయుధ కార్యక్రమాన్ని చేస్తూ ఉంది. అయితే వీటన్నిటిని ముందుగానే ధ్వంసం చేయాలి అంటే ఆయుధాలు ఆ దేశ చేతికి అందకుండా ముందుగానే ధ్వంసం చేసేస్తే ఇది అసలు థ్రెట్గా ఉండదు అని ఇజ్రాయెల్ అప్పట్లోనే భావించి అప్పుడు మన దేశ ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీకి ఒక లేఖ రాసింది. అదేమిటంటే, మేము పాకిస్తాన్లోని అణ్వాయుధ కార్యక్రమాలను ధ్వంసం చేసేస్తాం, మాకు మీ ఎయిర్ బేస్ సపోర్ట్ కావాలి. ఇందుకోసం రాజస్థాన్లోని జామ్నగర్, ఉదంపూర్లో ఉన్న మన ఇండియన్ ఎయిర్ బేస్లను ఉపయోగించుకునేందుకు ఇజ్రాయెల్ మన సహకారం కోరింది. ఎందుకంటే ఇజ్రాయెల్కు పాకిస్తాన్కు మధ్య చాలా దూరం ఉంది కాబట్టి వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్లు అక్కడి నుంచి పాకిస్తాన్ వరకు ఎగిరి రావడం, అక్కడ ధ్వంసం చేసేసి మళ్ళీ తిరిగి వెళ్ళడం, ఇదంతా కూడా అప్పటి కాలంలో 1980లో చాలా వరకు అసాధ్యంగానే మారేది. అందువల్లనే ఆ దేశానికి చాలా దగ్గరలో ఉన్న ఈ ఉదంపూర్ ఎయిర్ బేస్లో కనుక దిగితే అక్కడి నుంచి అటాక్ చేసి మళ్ళీ తిరిగి వెనక్కి రావచ్చు. తద్వారా పాకిస్తాన్లోని అణ్వాయుధ కార్యక్రమం మొత్తం ధ్వంసం అవుతుంది. ఆ తర్వాత ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు తమ దేశానికి వెళ్ళిపోయేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. కానీ అప్పట్లో ఇందిరాగాంధీ ఇందుకు ఒప్పుకోలేదు. దానికి ప్రధాన కారణం ఒకటే, పాకిస్తాన్ కనుక మా దేశంపై తిరిగి యుద్ధమే స్టార్ట్ చేస్తే అది మా దేశం తట్టుకోలేదు అనే ఉద్దేశంలో ఇందిరాగాంధీ ఉండిపోయారు. అప్పటికే 1971 వార్లో పాకిస్తాన్ను మనం చిత్తుగా ఓడించాం. అది కూడా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోనే అండ్ ఇందిరాగాంధీ హయాంలోనే ఈ యుద్ధం జరిగింది. అయినా కూడా 1980కి వచ్చేసరికి ఇందిరాగాంధీ పాకిస్తాన్ను చూసి భయపడ్డారు. సో ఆ రోజు కనుక ఒక్క పర్మిషన్ ఇచ్చి ఉంటే ఇప్పటికీ పాకిస్తాన్ దగ్గర ఈ అణ్వాయుధాలు ఉండేవి కావు అని నిపుణులు చెబుతున్నమాట. సో మొత్తానికైతే చరిత్ర ఎలాగో జరిగిపోయింది. ఇందిరాగాంధీ భయపడడం వల్ల పాకిస్తాన్ దగ్గర ఇప్పుడు అణ్వాయుధాలు వచ్చి చేరాయి. కానీ భవిష్యత్తులో ఆ దేశాన్ని అలాగే వదిలేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ మిడిల్ ఈస్ట్తో పాటు భారత్కు పెను ప్రమాదంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే మన దేశంపై ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ ఉండడం అండ్ బంగ్లాదేశ్తో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకొని అక్కడి నుంచి కూడా మన దేశానికి వేర్పాటువాదాన్ని ప్రోత్సహించడం ఇలాంటివి చేస్తూ ఉంది. ఈ విధంగా మన దేశానికి అదొక థ్రెట్గా మారింది. అంతేకాకుండా మిడిల్ ఈస్ట్లో కూడా ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా అదొక థ్రెట్గా మారే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఇజ్రాయెల్ అండ్ భారత్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఈ మూడు దేశాలు కలిసి పాకిస్తాన్ను న్యూట్రలైజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పటి వరకు మనం పాకిస్తాన్కు వ్యతిరేకంగా చేస్తున్న యుద్ధాల్లో అమెరికా ఎక్కువగా పాకిస్తాన్కే మద్దతు ఇచ్చింది. కానీ ఈసారి ఇజ్రాయెల్ సైతం ఇందులో పాలు పంచుకుంటుంది కాబట్టి ఇజ్రాయెల్ ఏదైనా చేస్తే అమెరికా ఆ దేశానికే తొలి ప్రాధాన్యత ఇస్తుంది. కాబట్టి ఈ యుద్ధంలో ఈసారి అమెరికా ఎట్టి పరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోదని చెప్పుకోవాలి. తద్వారా మన దేశం పాకిస్తాన్ను పూర్తిగా న్యూట్రలైజ్ చేసే అవకాశం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఉంది అని తెలుస్తుంది. అందువల్లనే పాకిస్తాన్ మంత్రులతో పాటు ఆ దేశాధినేతలు మన దేశాన్ని చూసి వణికిపోతూ ఉన్నారు. ఇరాన్తో యుద్ధం ఆగిపోతే నెక్స్ట్ టార్గెట్ తామే అని వాళ్ళు ముందుగానే గ్రహించారు. అందువల్లనే ఇప్పుడిప్పుడే ప్రపంచానికి కొన్ని సందేశాలను పంపిస్తూ ఉన్నారు. అయితే ప్రపంచానికి పాకిస్తాన్ ఎన్ని సందేశాలను పంపినా కూడా భారత్ మాత్రం ఆ దేశాన్ని అస్సలు వదిలిపెట్టదు. ఇప్పటికే నీళ్లను ఆపివేసి ఆ దేశంలో నీళ్లు సైతం గతి లేని పరిస్థితికి తీసుకువచ్చింది. భవిష్యత్తులో మొత్తంగా సైనిక చర్యను కనుక కొనసాగిస్తే ఖచ్చితంగా ఆ దేశంలో ఉగ్రవాదం మొత్తం అంతమైపోయి సెటరేట్ అయ్యే అవకాశాలు మెండుగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి ఈ పరిస్థితి చాలా త్వరగానే రావాలని మనందరం కోరుకుందాం. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.